హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రోహన్ లావిస్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ ప్రసన్న. ఈరోజు నేను మీషోలో కొన్ని డ్రెస్సెస్ తీసుకొచ్చాను. ఇన్స్టాగ్రామ్లో మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న డ్రెస్సెస్ నేను తీసుకొచ్చాను. సో వాటి రివ్యూ నేను ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఈ జార్జెట్ పర్పుల్ కలర్ డ్రెస్సు. దీనికి జాకెట్ వచ్చింది. సో ఫస్ట్ దీనికైతే చిన్న చిన్న బొటిక్ సైడ్ చిన్న చిన్న వర్క్స్ ఇలా వచ్చింది. ఇది అన్నమాట డ్రెస్. ఇది మ్యాక్సీ డ్రెస్. సో దీనికి హ్యాండ్స్ అనేది స్లీవ్లెస్ వచ్చింది అండ్ ఫ్రంట్ నెక్ వచ్చి వీ నెక్ వచ్చింది అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి రౌండ్ నెక్ అనేది వచ్చింది. ఇదేమో నాకు ఫుల్ లెంత్లో వస్తుంది. సో దీనికి వచ్చేసి జాకెట్ వచ్చి ఆర్గంజాలో జాకెట్ అనేది వచ్చింది. దీనికి హ్యాండ్స్ అనేవి ఉన్నాయి. కొద్దిగా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. హ్యాండ్స్ వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ వచ్చాయి. క్లాత్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో దీని కాస్ట్ వచ్చేసి 473 రూపీస్ కాస్ట్ పడ్డది. ప్యూర్ జార్జెట్ క్లాత్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. నేను తీసుకున్న సైజు వచ్చేసి XXL సైజు. నేను తీసుకున్న సైజు ఫుల్ మ్యాక్సీ డ్రెస్. సో ఇది ఒకసారి వేర్ చేసుకొని చూపిస్తాను ఎట్లా ఉందని చెప్పేసి. సో ఇదన్నమాట డ్రెస్సు. అస్సలు ఇది అనేది కంఫర్టబుల్ లేదండి. చాలా గుచ్చుకుంటుంది, చాలా ఇరిటేటింగ్గా ఉంది. ఇదైతే చాలా బాగుంది కానీ ఇది పైన కోట్ అనేది మాత్రం చాలా కంఫర్టబుల్ లేదు. ఇంకా నాకు ఇది బాగా లూజ్ కూడా వచ్చింది. ఇదన్నమాట డ్రెస్. చూడడానికి అయితే చాలా బాగుంది, కాకపోతే ఇక్కడ ఇది అనేది కంఫర్టబుల్ లేదు. ఈ నెట్ క్లాత్ వచ్చేసి ఇది మాత్రం ఆర్గంజా క్లాత్ కదా, చాలా రఫ్గా ఉంది. సాఫ్ట్నెస్ అనేది అస్సలు లేదు. సో డ్రెస్ అయితే బాగుంది. దీని రేటింగ్ నేను 4 రేటింగ్ ఇస్తాను. బాగుంది కానీ ఇది డ్రెస్ ఇట్లా ఇదంతా పేరు వచ్చింది. వన్ వచ్చేసి వైట్ అండ్ స్కై బ్లూ కలర్ డ్రెస్. సో ఇది కూడా ప్యూర్ జార్జెట్ డ్రెస్. దీని కాస్ట్ వచ్చేసి 433 రూపీస్ పడ్డది. ఇలాగండి హ్యాండ్స్ అనేది ఇక్కడ అంబ్రెల్లా హ్యాండ్స్ అంటాం కదా, షార్ట్ హ్యాండ్స్ వచ్చాయి. ఇక్కడ 2 లేయర్స్లో వచ్చింది ఇట్లా హ్యాండ్స్ అనేది. అండ్ ఫ్రంట్ వచ్చేసి ఇలా రౌండ్ నెక్ వచ్చింది. బ్యాక్ సైడ్ కూడా రౌండ్ నెక్ ఉంది. అండ్ లోపల లైనింగ్ కూడా ఉంది దీనికి. అండ్ సైడ్ వచ్చేసి చిన్న టజిల్స్ వచ్చాయి. అండ్ మధ్యలో అనేది ప్రిల్స్ వచ్చింది ఇలా. అండ్ ఫ్రంట్ సైడ్ కూడాను హ్యాండ్స్ అనేవి ఇక్కడ నుంచి వచ్చాయి. చూడండి మోడల్ అనేది ఇట్లా ఉంది మొత్తం. ప్యూర్ జార్జెట్ క్లాత్ అండ్ ప్యాటర్న్ వచ్చేసి ప్రింటెడ్ ప్యాటర్న్లో వచ్చింది. సో ఇది అనమాట డ్రెస్. దీనికి కిందన కూడా ఇలా చుట్టూ ప్రిల్స్ అనేవి వచ్చాయి. దీని కాస్ట్ వచ్చేసి 433 రూపీస్. సో ఇది ఒకసారి నేను వేర్ చేసి చూపిస్తాను ఎట్లా ఉంది ఏంటి అని చెప్పేసి. బాగుంది డ్రెస్. సో దీనికి కూడా నేను 4.2 రేటింగ్ ఇస్తాను. హ్యాండ్స్ వచ్చేసి లోపల ఉండదు, ఓన్లీ హండ్రెడ్ హ్యాండ్స్ వచ్చింది. ఇట్లా వచ్చాయి డ్రెస్కి. ఇది థర్డ్ వన్ వచ్చేసి ప్యూర్ జార్జెట్ కుర్తా విత్ దీనికి దుప్పట్టా కూడా వచ్చింది. ఇది దీని దుప్పట్టా అనేది మరీ షార్ట్ కాదు, లాంగ్ కాదు, మీడియంగా ఉంది దుప్పట్టా అనేది. అండ్ ఇది డ్రెస్. దీనికి హ్యాండ్స్ అనేవి 3/4 హ్యాండ్స్ వచ్చాయి. ప్యూర్ జార్జెట్ కుర్తా అనేది. దీనికి సైడ్ కటింగ్ ఏం లేదు, ఫుల్ గౌన్ టైప్లో వచ్చింది. ఇది ఇలా గేర్ కూడా ఎక్కువేం లేదు. అండ్ ఫ్రంట్ వచ్చేసి రౌండ్ నెక్ వచ్చి చిన్న ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. ఇది ఊడిపోదు, ఫిక్స్గానే ఉంటుంది, ఇదేమి పోదు. చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఫ్రంట్ వచ్చేసి ఫ్రిల్స్ వచ్చాయి ఇక్కడ అట ఓన్లీ. అండ్ బ్యాక్ సైడ్ అయితే ఫ్రిల్స్ లేవు. బ్యాక్ సైడ్ అనేది ప్లెయిన్గా ఉంది. చూసుకోండి, బ్యాక్ సైడ్ అంతా మొత్తం ప్లెయిన్ వచ్చింది అండ్ రౌండ్ నెక్ వచ్చింది. నేను తీసుకున్న సైజు వచ్చేసి XXL సైజు. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 321 రూపీస్. కుర్తా విత్ దుప్పట్టా వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది. సో ఇది ఒకసారి నేను వేర్ చేసి చూపిస్తాను ఎట్లా ఉంది క్వాలిటీ అని చెప్పేసి. ఇదన్నమాట డ్రెస్. ఇది దీనికి దుప్పట్టా ఇట్లా వచ్చింది. లెంత్ అనేది ఇది ఉంది, లెంత్ ఇట్లా ఉంది. డ్రెస్ అయితే చాలా బాగుంది.
దీని రేటింగ్ నేను 4.5 రేటింగ్ ఇస్తాను. మనం బయటికి ఎక్కడికైనా చిన్న చిన్న ఫంక్షన్లకి వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఈ డ్రెస్. చాలా బాగుంది, కంఫర్టబుల్గా కూడా ఉంది. మనం ఎక్కడికైనా వేర్ చేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటుంది. ఇదైతే ఓకే, బాగుంది డ్రెస్. వచ్చేసి ఈ పర్పుల్ కలర్ డ్రెస్సు. సో దీని కాస్ట్ వచ్చేసి 300 రూపీస్. అండ్ నెక్ వచ్చేసి ఇట్లా వచ్చింది. హ్యాండ్స్ వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ వచ్చాయి. సో ఇక్కడ అనేది ఎలాస్టిక్ వచ్చింది. సో మిడిల్లో ఇదంతా కూడాను ఎలాస్టిక్ వచ్చింది, స్ట్రెచబుల్ అవుతుంది. దీని సైజ్ వచ్చేసి ఎక్సెల్ సైజు. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి క్రాప్ ఫ్యాబ్రిక్. ఇది లెంత్ కూడా క్రాప్ లెంత్ ఫ్యాబ్రిక్. సో ఇది ఒకసారి నేను వేర్ చేసి చూపిస్తాను. దీని కాస్ట్ వచ్చేసి 300. అండ్ హ్యాండ్స్ దగ్గర కూడాను చిన్న పఫ్ అనేది వచ్చింది. హ్యాండ్స్ అనేది చాలా బాగుంది, క్లాత్ కూడా చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ అనేది క్రాప్ లెంత్ ఇది వచ్చింది, లెంత్ అనేది. సో ఇది ఒకసారి వేర్ చేసి చూపిస్తాను. అండ్ దీని సైజ్ వచ్చేసి ఎక్సెల్ సైజ్ అండి. ఇది ఒకసారి వేర్ చేసి చూపిస్తాను. సో ఇదన్నమాట డ్రెస్ అండి. ఇదైతే నాకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అని సరిపోయింది. దీని సైజ్ ఎక్సెల్. దీని రేటింగ్ నేను వచ్చేసి 4.8 రేటింగ్ ఇస్తాను. చాలా అంటే చాలా బాగుంది డ్రెస్ అనేది. ఇట్లా ఇలా వచ్చింది ఈ డ్రెస్. అండ్ 51 వచ్చేసి ప్యూర్ జార్జెట్ డ్రెస్ అండి. ఇదైతే ఎక్కువగా మనం ఇన్స్టాగ్రామ్లో వాటిలో చాలా ఎక్కువగా చూసాం కదా ఈ డ్రెస్ అనేది. సో దీనికి బ్యాక్ సైడ్ అనేది చిన్న టజిల్స్ వచ్చాయి. అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి వీనెక్ వచ్చింది. వీనెక్ వచ్చేసి కొద్దిగా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. అండ్ హ్యాండ్స్ అనేవి షార్ట్ హ్యాండ్స్లో వచ్చాయి, అంటే 3/4 హ్యాండ్స్ అనేవి వచ్చాయి. హ్యాండ్స్ కలర్ వచ్చేసి పర్పుల్ కలరు. అండ్ పైన ఒక కలర్ వచ్చింది, కిందనేమో కొద్దిగా లైట్ షేడ్లో వచ్చింది. అండ్ కిందన కూడాను మనకి ఇట్లా వచ్చింది. అండ్ లోపల కూడాను లైనింగ్ కూడా ఉంది. చాలా బాగుంది క్లాత్ అనేది, ప్యూర్ జార్జెట్లో చాలా బాగుంది. సో దీని కాస్ట్ వచ్చేసి 420 రూపీస్. అండ్ నేను తీసుకున్న సైజ్ వచ్చేసి XXL సైజులో తీసుకున్నాను. బ్యాక్ అంతా మాత్రం ప్లెయిన్గా ఉంది. బ్యాక్ సైడ్ కూడా ఫ్రిల్స్ వచ్చాయండి. ఇది ఫ్రంట్ సైడ్ కూడాను ఫ్రిల్స్ వచ్చాయి. సో ఇదన్నమాట డ్రెస్. నేను ఇది ఒకసారి వేర్ చేసి చూపిస్తాను ఎట్లా ఉంది క్వాలిటీ అని చెప్పేసి. ఇది డ్రెస్ ఇట్లా వచ్చింది, నాకు లైట్ లూజ్ అయింది. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా వచ్చాయి, ఇట్లా వచ్చింది. గేర్ అయితే ఓకే. దీని రేటింగ్ వచ్చేసి నేను 4 రేటింగ్ ఇస్తాను. జస్ట్ ఫిట్టింగ్ అనేది కొద్దిగా లూజ్గా ఉంది, మొత్తం అంతా ఓకే. చాలా బాగుంది డ్రెస్ అనేది. దీని రేటింగ్ నేను 4 రేటింగ్ ఇస్తాను.